ఓం శాంతి 3/5/1977 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. కర్మల యొక్క అతి గుహ్య గతి. సంగమయుగి బ్రాహ్మణుల యొక్క విచిత్ర లీలను చూస్తూ బాబా మాట్లాడుతూ ఉన్నారు. బాప్దాద బేహద్ అనాది అవినాశి డ్రామా యొక్క దృశ్యాలలో ఏ దృశ్యం చూసి సంతోషిస్తూ ఉన్నారో తెలుసా? వర్తమాన సమయంలో బాప్దాదా బ్రాహ్మణుల యొక్క లీల విచిత్రంగా మరియు సంతోషించేదిగా చూస్తున్నారు. ఎలా అయితే పిల్లలు హే ప్రభు నీ లీల అపరం అపారమైనది అంటారో, అలాగే బాబా కూడా పిల్లల యొక్క లీల అద్భుతమైనది మరియు వెరైటీ అంటున్నారు. అన్నింటికంటే అద్భుతమైన లీల ఏమిటో తెలుసా? ఇప్పుడిప్పుడే చాలా కొంచెం అంటారు, కానీ ఏం చేస్తున్నారు? అది స్వయం అర్థం చేసుకుంటున్నారు. ఎందుకు చేస్తున్నారో కూడా తెలుసు. ఏ ఆత్మకు లేదా ఏ వికారానికైనా వశీభూతమైన ఆత్మ, పరవశాత్మ, తెలివి తక్కువ ఆత్మ ఏం చేస్తుందో ఏమీ అర్థం చేసుకోలేదు. ఇలాంటి లీల బ్రాహ్మణులు కూడా చూస్తున్నారు. బాప్దాద ఇటువంటి లీలలను చూసి దయా హృదయులుగా కూడా అవుతున్నారు మరియు వెనువెంట ఉన్నత న్యాయాధికారిగా కూడా అవుతున్నారు. అంటే ప్రేమ మరియు నియమం రెండింటి సమానత ఉంచుకుంటున్నారు. ఒకవైపు దయా హృదయులుగా అయ్యి తండ్రి సంబంధంతో ప్రేమ కూడా ఇస్తున్నారు. అంటే 1, 2, 3 సార్లు క్షమిస్తున్నారు కూడా. రెండవ వైపు ఉన్నత న్యాయాధికారి రూపంలో కళ్యాణకారి అయిన కారణంగా పిల్లల కళ్యాణం కోసం ఈశ్వరీయ నియమాలు కూడా చెప్తున్నారు. అన్నింటికంటే ఉన్నతమైన అనాది నియమం ఏమిటి? డ్రామా ప్లాన్ ప్రకారం 1కి 1,00,000 రెట్లు ప్రాప్తి మరియు పశ్చాత్తాపము లేదా శిక్ష 1కి లెక్కలేనంత. ఈ నియమం స్వతహాగా నడుస్తూ ఉంటుంది. బాబా విధానం ప్రకారం క్షమించమని అడగడం, క్షమించడం జరగదు. ఈ కర్మకు ఈ ఫలం, ఈ కర్మకు ఈ శిక్ష అని ఉంటుంది. ఇది స్వతహాగా నడుస్తూ ఉండే మిషనరీ. ఈ మిషనరీని కొంతమంది పిల్లలు తెలుసుకోవడం లేదు. అందువలన కర్మల గతి గుహ్యమైనది అని మహిమ ఉంది. బాబాను తెలుసుకున్నారు, పొందారు లేదా వారసత్వం కూడా పొందారు. బ్రాహ్మణ పరివారంలో స్వయాన్ని బ్రాహ్మణులుగా అంగీకరించారు. బ్రహ్మకుమారి, బ్రహ్మకుమారులు అని బిరుదు కూడా వచ్చింది. ఈశ్వరీయ సేవార్థం నిమిత్తమయ్యారు. సహజ రాజయోగులని కూడా పిలిపించుకుంటూ ఉన్నారు. ప్రాప్తి యొక్క అనుభవం కూడా చేసుకుంటున్నారు. ఈశ్వరీయ నశ, ప్రాప్తి యొక్క నశ కూడా ఉంది. ప్రాలబ్ధం యొక్క గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. కానీ ముందు ఏమవుతుంది? మాయా ప్రతిజ్ఞను సఫలతాపూర్వకంగా ఎదుర్కోలేకపోతున్నారు. మాయ యొక్క భిన్న భిన్న రూపాలను పరిశీలించలేకపోతున్నారు. అందువలన కొంతమంది మాయ యొక్క బలాన్ని చూసి మేము విజయీగా కాగలమా అని బలహీనమైపోతున్నారు. కొంతమంది ఎదుర్కొంటూ అప్పుడప్పుడు ఓటమి, అప్పుడప్పుడు విజయం అనుభవం చేసుకుంటూ ఉన్నారు. అలసిపోతున్నారు. అలసిపోయి ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో అక్కడే ఆగిపోతున్నారు. కొంతమందికి డైరెక్ట్ బాబా నుండి తోడు మరియు సహయోగం తీసుకునే ధైర్యం లేక మార్గంలో నడిచే సహయోగుల పండగ చేసుకుంటున్నారు. సహయోగులను అంటే వారి ద్వారానే తోడు మరియు సహయోగం యొక్క ప్రాప్తి లభిస్తుంది అని భావిస్తున్నారు. బాబాకు బదులుగా ఏదో ఒక ఆత్మను తోడుగా భావిస్తున్నారు. అందువలననే బాబా నుండి వేరవుతున్నారు. గడ్డి పరకను తమ తోడుగా భావిస్తున్న కారణంగా మాటి మాటికి తుఫానులతో చలిస్తూ ఉన్నారు మరియు పడిపోతూ ఉన్నారు. బాబా తోడును దూరంగా అనుభవం చేసుకుంటారు. అలాగే ఏదో ఒక వ్యక్తి యొక్క తోడు లేదా ఏవో ఒక సాధనాల ఆధారంగా నడిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఉంటే లేదా అలా ఉంటే పురుషార్థం చేస్తాము,
ఇది లభిస్తే పురుషార్థం చేస్తాము, ఇలా సాధనాల రూపీ కర్ర ఆధారంగా నడుస్తూ ఉన్నారు. అవినాశి బాబా యొక్క ఆధారాన్ని తీసుకోకుండా అనేక అల్పకాలిక ఆధారాలను ఆధారంగా చేసుకుంటూ ఉన్నారు, వ్యక్తులను, వస్తువులను. ఈ ఆధారాలు వినాశి మరియు మార్పు అయ్యేవి, పరివర్తనశీలి. వాటిని ఆధారంగా చేసుకుంటున్న కారణంగా స్వయం కూడా సర్వప్రాప్తుల యొక్క అనుభవాన్ని వినాశీ సమయమే, కొద్ది సమయమే అనుభవం చేసుకుంటారు. మరియు స్థితి కూడా ఒకే విధంగా ఏకరసంగా ఉండదు, మాటి మాటికి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే చాలా సంతోషంలో, ఆనందంలో ఉంటారు. ఇప్పుడిప్పుడే వాడిపోయిన వారిగా, ఉదాసీనంగా మరియు నీరసంగా అయిపోతారు. కారణం ఏమిటి? ఆధారమే అటువంటిది మీరు తీసుకున్నది. కొంతమంది పిల్లలు చాలా ఉత్సాహ ఉల్లాసాలతో, ధైర్యంతో మరియు బాబా సహయోగంతో చాలా ముందుకు వెళ్తూ గమ్యం వరకు చేరుకుంటున్నారు. కానీ 63 జన్మల కర్మల ఖాతా ఇక్కడే పూర్తి అవ్వాలి కనుక స్వయం యొక్క పాత స్వభావ సంస్కారాలు ప్రత్యక్షం అవ్వాల్సిందే. సదాకాలికంగా సమాప్తి అవుతున్నాయి కనుక అన్నీ ప్రత్యక్షం అవుతాయి. కానీ ఈ కర్మల గుహ్య గతి తెలియని కారణంగా చివరి వరకు ఇలానే నడుస్తుందా అని భయపడిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ వ్యర్థ సంకల్పాల అలజడి కారణంగా ప్రేమ ఉంచుకోలేకపోతున్నారు. ఆలోచించటంలోనే సమయం వ్యర్థం చేసుకుంటున్నారు. మరియు కోట్లల్లో కొద్దిమంది తుఫానులను కూడా డ్రామా యొక్క కానుకగా భావించి స్వభావ సంస్కారాల గొడవలను ముందుకు వెళ్ళేటటువంటి ఆధారంగా భావించి మాయను పరిశీలిస్తూ, దాటుతూ, బాబాను సాథీగా చేసుకొని, సాక్షి అయ్యి ప్రతి పాత్రను చూస్తూ సదా హర్షితంగా నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు చేరుకుంటాము అనే నిశ్చయం సదా ఉంటుంది. ఇన్ని రకాలైన లీలలను పిల్లలలో బాబా చూస్తున్నారు. సత్యమైన బాబాకు మీ జీవితము అనే నౌకను ఇచ్చారు. సత్యమైన తోడు ఉన్న నావ ఊగుతుంది కానీ మునగదు అనేది స్మృతి ఉంచుకోండి. బాబాకు మీ బాధ్యత ఇచ్చేసిన తర్వాత వాపస్ తిరిగి తీసుకోకండి. మిమ్మల్ని గురించి యోచన చేయడము అంటే వాపస్ తీసుకోవడం. నేను నడవగలను అంటున్నారు. ఈ నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది? నాది అనేది తొలగించుకోవడం అంటే బాబా వారిగా అవ్వడం. ఇదే పొరపాటు చేస్తున్నారు మరియు అదే పొరపాటులో స్వయం కదులుతూ అలజడవుతూ ఉన్నారు. నేను చేస్తున్నాను లేదా నేను చెయ్యలేను, ఈ దేహాభిమానంతో కూడిన నాది అనే దానిలో అభావంగా ఉండండి. ఈ భాషను మార్చండి. ఎప్పుడైతే మనం బాబా వారిగా అయిపోయామో ఇక బాధ్యత ఎవరిది? ఇప్పుడు మీ బాధ్యత ఒకటే, అదేమిటంటే బాబా ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను. ఏ స్థితి అనే స్థానంలో బాబా కూర్చోబెడితే అక్కడ కూర్చుంటాను. శ్రీమతంలో నాది అనేది కల్పనం. పశ్చాత్తాపానికి అతీతంగా ప్రాప్తి స్వరూపంగా మరియు పురుషార్థం యొక్క సహజ గతిని పొందుతాను, అంటే సద్గతిని పొందుతాను. స్వయాన్ని మరియు ఇతరులను చూసి భయపడకండి. ఏమవుతుంది, ఇలా కూడా అవుతుందా, భయపడకండి. కానీ లోతులోకి వెళ్ళండి. ఎందుకంటే వర్తమానంలో అంతిమ సమయం సమీపంగా వస్తున్న కారణంగా అనేక రకాలుగా మిగిలిపోయిన కర్మల ఖాతాలు, స్వభావ సంస్కారాలు లేదా ఇతరుల సంబంధ సంపర్కాల ద్వారా అన్నీ బయటకు వస్తాయి. అంటే అంతిమ వీడ్కోలు తీసుకుంటాయి. బయటకు వస్తున్న అనేక రకాలైన మానసిక పరీక్షల రూపీ రోగాలను చూసి భయపడకండి. ఈ అంతిమానికి గుర్తుగా భావించండి. రెండవ వైపు అంతిమ సమయం సమీపంగా వస్తున్న కారణంగా కర్మల గతి యొక్క మిషనరీ కూడా చాలా వేగంగా ఉంటుంది, అనుభవించేవి కూడా. ధర్మరాజపురికి వెళ్ళకముందే ఇక్కడే కర్మ మరియు దాని శిక్ష ఇక్కడే, ఇప్పుడే సాక్షాత్కారము అవుతుంది, ఇక ముందు కూడా అవుతుంది. సత్యమైన బాబా యొక్క సత్యమైన పిల్లలుగా అయ్యి
సత్యమైన స్థానం యొక్క నివాసిగా అయ్యి కొద్దిగా అయినా అసత్య కర్మ చేస్తే ప్రత్యక్ష శిక్ష యొక్క సాక్షాత్కారం చాలా ఉంటుంది. బ్రాహ్మణ పరివారంలో బ్రాహ్మణ భూమిలో పాదం పెట్టలేరు. ప్రతి మచ్చ స్పష్టంగా కనిపిస్తుంది, దాయలేరు. స్వయం పొరపాటు చేసిన కారణంగా మనస్సు అలజడైపోతూ ఉంటుంది, స్థిరంగా ఉండదు. స్వయానికి స్వయమే శిక్షకు అర్హులుగా అవుతారు. ఇవన్నీ జరగవలసిందే. వీటికి జ్ఞాన సాగరులుగా అయ్యి భయపడకండి. అర్థమైందా? మాస్టర్ సర్వశక్తివంతులు, భయపడరు. కర్మల గతిని తెలుసుకునే వారికి, సదా ప్రతి సెకండు ప్రతి సంకల్పం బాబా శ్రీమతం ప్రకారం నడిచే వారికి, తమ జీవితం యొక్క బాధ్యతను బాబాకు అర్పణ చేసే వారికి, సదా బాబా యొక్క తోడుని ఎదురుగా ఉంచుకొని సర్వ విఘ్నాలను దాటే వారికి, సంపూర్ణ స్థితి యొక్క గమ్యాన్ని సదా ఎదురుగా ఉంచుకునే వారికి, ఇలా ధైర్యం, ఉత్సాహం, ఉల్లాసంలో సదా ఉండే వారికి బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.